గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ నేను కూకట్పల్లి కమ్యూనిటీ హాల్కి ఉన్నాను. జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, అదే మాచర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోయే వ్యక్తి అండి. ఆయన ఇవాళ ఆత్మీయ సమ్మేళన సభకు విచ్చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గానికి చెందిన ఇక్కడ హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని ఉత్తేజపరచడానికి, అంటే రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ఆయన ఇవాళ ఇక్కడ సహకారం జరుగుతుందండి. దాని విశేషాలన్నీ మీకు నా రాజాబాబు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వీడియో పెడతానండి. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చే ముందు టీడీపీ కార్యకర్తలు కొంతమంది మాట్లాడడం జరిగిందండి. అధికారంలోకి వచ్చినాక వాళ్ళ జోలొద్దు, వీళ్ళ జోలొద్దు, ఈ రాష్ట్రం మంచిదా, ఇదే కాదు చాలా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు సరి చేసిన తర్వాతే అభివృద్ధి వైపు నడవాలని ఈ విధంగా జరిగితేనే కార్యకర్తలు నిలబడతారు, తిరగబడతారని కూడా నేను తెలియజేస్తున్నా. చూడండి, బ్రహ్మానంద రెడ్డి గారు ఏం చేస్తున్నారు, బైక్ ర్యాలీ, కార్ ర్యాలీతో.
టీడీపీ యూత్ వింగ్ లీడర్ కొండయ్య గారు ముందుగా ప్రసంగించడం జరిగింది. తల్లిదండ్రులకి బిడ్డలకి కాపలాగా ఉంటాడని ఒక నాయకుడి మీద నమ్మకం ఇక్కడ కనిపించింది. అదే నమ్మకం, అదే అభిమానం స్టేజ్ మీద కానీ మీలో ఉరకం వేస్తున్నది. అన్నగారు వచ్చే ఒక పావుగంట ముందు వరకు ఈ ప్రాంగణం కొంత ఖాళీగా ఉంది. అన్నగారు వస్తున్నారని తెలియగానే ఉరకలు వేసుకుంటూ ఈ సభా ప్రాంగణం మొత్తం నిండిపోయిందంటే ఆ నాయకుడి మీద మనకుండే అభిమానం తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఎవరికైనా ఇది ఒక సన్నాహక కార్యక్రమంలో ఉందండి. మనం ఆల్రెడీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామన్న ఒక తలంపు వస్తుంది. మనం ఆల్రెడీ గెలిచామన్న ఒక హుషారు కనబడుతుంది. కానీ మనం ఇక్కడితో ఆపకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు, దాంట్లో డౌట్ లేదు. మీరు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించగలగాల. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించి మన అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కొంతమంది తొడలు కొడుతున్నారు, మేము 3 సార్లు గెలిచామని. అందరూ చరిత్ర మర్చిపోతున్నారు. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ కి అదే మాచర్ల నియోజకవర్గంలో మన అన్నగారి తల్లి గారు దుర్గా అమ్మ గారు, అదే దుర్గా తల్లి కడుపును పుట్టిన మన అన్నగారు మళ్ళీ గెలిపించుకోబోతున్నాం. మాచర్లలో 10 సార్లు ఎలక్షన్స్ జరిగాయండి. 83 నుంచి మొదలు పెడితే 10 సార్లు ఎలక్షన్ జరిగితే మనం 4 సార్లు గెలిచాం. మనం హ్యాట్రిక్ కొట్టాం. 89, 94, 99 3 సార్లు మనం హ్యాట్రిక్ కొట్టాం. అదే హ్యాట్రిక్ మళ్ళీ కొట్టబోతున్నాం. అన్నగారిని గెలిపించుకుని ఈ ఒక్కసారికే కాదు, మరొక్కసారి కూడా మనం గెలిపించుకునే విధంగా చేయాలి. ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి జై తెలుగుదేశం, జై జనసేన. ఈనాటి ఈ ఆత్మీయ సమావేశానికి చేసిన వేదిక మీద పెద్దలందరూ, ఇక్కడ ఆశీర్వదితులైన సోదర సోదరీమణులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. సునామీ లాంటి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే వైసీపీ పార్టీ కొట్టుకొని పోవటం ఖాయం అనిపిస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. గతంలో అనేక పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, కానీ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల పల్నాడు ప్రాంతంలో అనేకమైన ఇబ్బందికరమైన సంక్లిష్టమైన పరిస్థితులు, రాక్షస పరిపాలన నడుస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఒక్క అవకాశం ఏదో మన సొంతం పోతుందని కొట్టేశారు. ముద్దులు పెట్టాడు, తలల మీద చేతులు పెట్టాడు, తనల పేరు కూడా చూశాడు. మళ్ళీ అయిపోయింది, ఎన్నికల్లో గెలిచాడు, మరి కనపట్టల్లా. ఈయనకి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజావేదికతో కూర్చివేత మొదలుపెట్టి అంతటితో ఆగలేదు ఆయన సైకోయిజం. ప్రజా జీవితాన్ని కూడా కూల్చివేసే విధంగా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చాడు. మరి మహానుభావుడు తగిన పదాన్ని సైకో అని సూచించడానికి ధన్యవాదాలు. నినాదాలతో కాదు, మాటలతో కాదు, చేతలతోటి సరిగ్గా ప్రభుత్వాన్ని మీరందరూ కూడా
ఈ ఉత్సాహాన్ని, ఈ ఉత్తేజాన్ని మీతోనే కాకుండా ప్రజలందరిలో నింపాలి, ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నా. బిడ్డను అంటాడు, నేను అనాథను అంటాడు, నేను పేదవాడిని అంటాడు, మా బాబాయిని చంపారు అంటాడు, కూడికట్టి దాడి చేశారు అంటాడు. నేను పేదవాడిని, నీ బిడ్డని అంటాడు. ఆస్తి పత్రాల మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నాడు. మీ బిడ్డ అని చెప్పి రేపు మీరు ఓటేశారనుకో, మీ బిడ్డకి ఆస్తిలో హక్కు ఉంటుంది కదా. మీ ఆస్తులు కాజేయడానికి కూడా రేపు మీ అందరి ఆస్తుల్ని కూడా తాకట్టు పెడతాడు. మరి న్యాయమే కదా. మీ బిడ్డ అన్నప్పుడు ఆమోదిస్తే మీ బిడ్డకి ఆస్తిలో హక్కు ఉంది కదా. కాబట్టి ఇలాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మీ స్నేహితులు, మీ బంధువులు ఏ నియోజకవర్గంలో ఉన్నా సరే ఇతోధికంగా మీరు ఏ విధంగా ఈ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టడానికి మీరు ఏ విధంగా చేయగలరో అన్ని విధాలుగా మీ అందరూ పార్టీకి అండదండలుగా ఉన్నారు. ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా సాదాశీలంగా ఉంటారు. ఎక్కడ దాండికాలు, ఆర్భాటంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి మనం. ఆయన్ని సైతం అనేక విధాలుగా వేధించారు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఏకంగా జైల్లో పెట్టారు, కానీ ఆయన కేసులు చాలా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. చివరికి ఆయన రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి. ఆ విషయం నాకు తెలియదా? అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వారు రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఈ విధంగా అయితే కాదు, రాజకీయాలు కాదు ముఖ్యం, పదవులు అధికారం కాదు ముఖ్యం, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల హక్కులు, ఈ రాష్ట్ర ప్రజలు గౌరవంగా బతకాలి అంటే ఇటువంటి సైకో పరిపాలన పాల్గొనాలి అని చెప్పి మరి చంద్రబాబు గారితో చేయి కలిపి ఈరోజు ఎన్నికలకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అందరూ కూడా మీ వంతుగా మీ అందరూ కూడా మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి తద్వారా ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి అన్నందుకు మీ వంతు సహకారాన్ని మీ అందరూ అందించగలరు అని చెప్పేసి ప్రార్థిస్తూ మీ అవకాశం ఇచ్చి ఇవాళ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి అభిమానులు ఇక్కడ ఎంతో మంది గుంపులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి గారి పరిస్థితి ఏంటి, అంటే ఆయన గెలుపోవడం ఎట్లా ఉంటాయో తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి సార్. నా పేరు భావనాథ్ వెంకటేశ్వర నాయక్ అండి. నాది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్లుర్తి మండలం. అయితే గతంతో పోలిస్తే బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడైతే మాచర్ల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి మాచర్ల నియోజకవర్గంలో ఒక కొత్త ఉత్సాహం అనేది కార్యకర్తల్లో కావచ్చు, లేకపోతే లీడర్స్ లో కావచ్చు, చాలా ఒక ఉన్నత స్థాయిలో. ఎందుకంటే గడిచిన 10-15 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కోల్పోయి
కనీసం మాట్లాడలేక, కనీసం ప్రశ్నించలేక, కనీసం స్వేచ్ఛగా ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు భయభ్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు వాస్తవం. అయితే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి ప్రజలు చాలా స్వేచ్ఛగా, ధైర్యంగా బయటకు వస్తున్నారు. తప్పకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాబోతుంది అత్యధిక స్థానాల్లో. అలానే నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రాసుకోండి, జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా తక్కువలో తక్కువ 20,000 కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మాచర్ల తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయని మేమైతే చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అక్కడి నుంచి అని మీకు తెలిసిందే, ఆయన గత 2 సార్లు 3 సార్లు నుంచి ఆయన గెలుచుకుంటూ వస్తున్నారు. ఆయన తట్టుకుని నిలబడగలిగే అంటే కార్యకర్తలు ఉన్నారా ఇప్పుడు అనేది నా క్వశ్చన్. ఈ రోజండి ప్రతి పార్టీకి కార్యకర్తలనే ఉంటారు. ఎక్కడైతే నాయకత్వం లోపం ఉంటుందో అక్కడ ఆ కార్యకర్తలు అనేది కొంత భయభ్రాంతులకు గురైనటువంటి ప్రాంతం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఎత్తు అయితే, పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం అనేది గతం నుంచి ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం కావచ్చు. అక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా పేరు వెంకటేశ్వర నాయక్, నేను సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నా యొక్క కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఈ రోజు నేను సవాల్ విసురుతున్నాను, పోలీసులు పక్కన పెట్టి వెంకటేశ్వర నాయక్ నేను పోటీ చేస్తాను, అందరినీ గెలవమని చూద్దాం. ఈ రోజు మీకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించుకుని ప్రజలకు హక్కులు ఇస్తున్నటువంటి ఆ హక్కులను కాలరాస్తున్నారే తప్ప ఈ రోజు ప్రజలు నాయకులకు ఎక్కడ భయపడట్లా. పోలీస్ వ్యవస్థ కావాలని ప్రజలు. ఏ గ్రామం అండి మీది? మాది కొత్తపుల్లారెడ్డిపురం గ్రామం అండి. అంటే మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? మీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మన బ్రహ్మాండ గారి పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు అంటే మాచర్ల నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే ప్రజలు కొంత భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి వాయిస్ ఇచ్చినా వారి మీద తప్పుడు కేసులు బనాయించడం, పోలీసుల సహకారంతో వారిని మర్డర్లు చేయించడం, వాళ్ళు మర్డర్లు చేసి మానభంగాలు చేసినటువంటి ఘటనలు కూడా మాచర్ల చూస్తున్నాం. ఇటీవల 10 రోజుల క్రితం నన్ను చంపడానికి సాక్షాత్ వెల్లుర్తి మండల ఎస్ఐ గారు పాత్ర పోషించారు. ఈ రోజు అలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలు కొంత భయభ్రాంతంలో ఉన్నది వాస్తవం. రాబోయే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ రాబోతుంది. మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక భయంకరమైనటువంటి వేవ్ రాబోతుంది. బ్రహ్మారెడ్డి గారి యొక్క విజయాన్ని ఎవరు అడ్డుకోబోయేది లేదు. ఆయన రాబోయే రోజుల్లో మాచర్ల ఎమ్మెల్యేగా ఘన మెజారిటీతో విజయం సాధించబోతున్నారు. చంపుతారా చంపుకోండి, కేసులు పెట్టుకోండి, మీకు చేతనంత చేసుకోండి. ఇదే విధంగా మాట్లాడతాం, ఇదే విధంగా ప్రశ్నిస్తాం. అంతే. నాయక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కిషోర్ గారండి, మాచర్లలో చాలా వేడిగా ఉంది, వేడిగా ఉంది. ఇప్పుడు నాయక్ గారు చెప్పారు కదా పరిస్థితి ఎలా ఉన్నాయో, చూద్దామండి రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయని చూద్దాం. ఓకేనా? ఇంకా చూడండి, లేడీస్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మన బ్రహ్మాండ గారు రెడ్డి గారి మీటింగ్ కి లేడీస్ కూడా రావడం జరిగింది. వీళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. వీళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో బ్రహ్మాండ రెడ్డి గారికి గెలుపోవడం ఎట్లా ఉన్నాయండి? చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు మురళీకృష్ణ, ముట్టుకూరు. నా పుట్టిల్లు ఖమ్మంపాడు, మా అత్తగారిది ముట్టుకూరు పక్కనే, మాచల్ పక్కనే. ఓకే, మీ గ్రామంలో బ్రహ్మాండ రెడ్డి గారి పరిస్థితి, టీడీపీ పరిస్థితి ఎట్లా ఉంది? మీ చుట్టుపక్కల గ్రామాలు ఎట్లా ఉంది చెప్తారండి? మా బ్రహ్మారెడ్డి పులి, అక్కడ వాళ్ళ బాధలన్నీ పెట్టినా కూడా తట్టుకొని నిలబడ్డ పులి. ఈ రోజు మేము ఈ తెలంగాణలో ఉన్నా కూడా ఇది ఏ రాష్ట్రం అన్నా మా ఆంధ్ర అంటే మేము ఇటు తాళ్ళు తిప్పి చెప్పాల్సి వస్తుంది, అంత భయపడుతున్నాం. ఇక్కడ కూడా ఇవాళ రేపు మా చంద్రబాబు నాయుడు మా బ్రహ్మారెడ్డి గారికి వస్తే మాది ఆంధ్రాని మీద తీసుకొచ్చి, అది మా శక్తి, మాకున్న బలం. అది మేము అంత చెప్పాలని మేము అంత ధైర్యంగా ఉన్నాం, అంత బలం కూడా. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని 2-3 సార్లు గెలవడం జరుగుతుంది కదా, అంటే ఆయన్ని ఎదిర్చే ఇప్పుడు సత్తా మీకు ఉంది అని అనుకుంటున్నారా? ఫుల్గా ఉంది. ఆయన 3 సార్లు గెలిచినాడు అంటున్నావు కదా, ఆయన ఎందుకు ఇట్లా పాడు పేరు తెచ్చుకున్నాడు? మా బ్రహ్మారెడ్డి వాళ్ళ నాన్నగారు చేశారు, ఆ రోజులో వాళ్ళ నాన్నగారు కూడా చేశారు. కానీ ఆయన ఏం సంపాదించుకోవాలి, పార్టీకి జనానికి. వాళ్ళ అమ్మగారు చేశారు మా చంద్రబాబు నాయుడు టైంలో, చాలా బాగా చేశారు. బ్రహ్మారెడ్డి కూడా బాగా చేస్తాడు. మా పులి వస్తాడు. మాది ఆంధ్రాని, మా పిల్లలు ఆంధ్రాని మూతి చేసుకొని తెలంగాణలో చెప్తారు, ఈ పల్నాడులో చెబుతారు. ఆంధ్రాని తెలంగాణలో మా పిల్లలు చెప్పని ధైర్యం. మీరు కూడా ఒకసారి మాట్లాడతారా? మీ పేరండి? నా పేరు అనురాధ, ముట్టుకూరు గ్రామం. మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉన్నారు? మీరు ఉత్సాహంగా ఉన్నారా? ఇప్పుడు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్? మేము ఐటీ సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, మేము ఎప్పుడైనా ఇంకా చంద్రబాబు అనే అనుకుంటాము. ఓకే, మీరు రేపు జరగబోయే ఎలక్షన్స్ కి మీరు అందరూ ఉత్సాహంగా ఉన్నారా వెళ్తానికి, వీళ్ళు ఓటు వేయడానికి? మేము వారం రోజుల ముందే వెళ్ళి అక్కడ ఉండాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ జగన్ పరిపాలనలో ఎలా ఉంటది ఏంటి, మేము అంటే సవ్యంగా వెళ్తాము అని మేము అనుకోవట్లేదు. అందుకని మేము వారం రోజుల ముందే వెళ్ళి అక్కడ ఉండి ఖచ్చితంగా ఆ ఓటు వేసి చంద్రబాబుని గెలిపించే మళ్ళీ తిరిగి ఇక్కడ వచ్చి నేను జాబ్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరండి, మీరు ఏం చేస్తారు ఇక్కడ?
సాఫ్ట్వేర్ మీరు సాఫ్ట్వేర్ ఐటీ. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు అంటే మీ ఫ్రెండ్స్ అంటే మీరు కూడా ఏమన్నా వాళ్ళకు కూడా చెప్పడం కానీ ఒక జస్ట్ 10 మంది కానీ అట్లా మీరు ఏమైనా మోటివేట్ చేస్తున్నారు తీసుకెళ్ళి ఓట్లు వేయించడానికి? మేము ఒక్కలమే కాదు, మాకు తెలిసిన వాళ్ళందరినీ, మా ఊర్లో వాళ్ళ అందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మేము మోటివేట్ చేసి మేము తీసుకెళ్ళి అందరినీ ఓటు వేయించి మేము అందరం తిరిగి వస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇక్కడ మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి. మన ఊరు ఇంకా కూడా మన ఉత్సాహవంతులైన యువత ఉందని ఇక్కడ మా ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. బాబు, నీ పేరేంటి? అదీప్ కుమార్. దిలీప్ కుమార్. అదీప్ చెప్పాయా, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎట్లా ఉంది బ్రహ్మానంద రెడ్డి గారికి ఎలా ఉండబోతుంది? అఖండ మెజార్టీతో గెలిపిస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, 25,000 మెజార్టీ. ఓకే, ఒక 3 ఏళ్ళ ముందల జెండా ఎత్తాలి మేము, ఏది టీడీపీ జెండాగానే లేదు. అదే ధైర్యంతో జెండా ఎత్తున్నాం, అదే ధైర్యంతో మార్చిలో దిగుతున్నాం, అదే ధైర్యంతో ఓటేసి గెలిపించుకుంటాం 25,000 మెజార్టీ. ఎక్కడ పట్టిన అరాచకాలు మొదలయ్యాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? హైదరాబాద్ లో. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నేను ఇంకా ఐటీ రిక్రూటర్ గా చేస్తాను. జాబ్ చేసుకుంటున్నారు మీరు కూడా? జాబ్. ఓకే, మీరు ఇప్పుడు రేపు ఎలక్షన్స్ లో అక్కడికి వెళ్ళి ఓటేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంది. అంటే మీతో పాటు ఇంకా మీ యూత్ ని కూడా వెళ్ళి తీసుకెళ్లి ఓట్లు మాతో పాటు తీసుకెళ్లి అందరితో దగ్గర ఓట్లు వేయాలని. మీకు ఓట్లు ఉన్నాయి అక్కడ చూస్తున్నారా? ఓకే, మీది ఏ గ్రామం? మాది రెంటాల గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? చెప్పలేని పరిస్థితి అంటే ఏంటి అంటే లేదనా, లేకపోతే మీ వర్గం మీద దాడులు జరుగుతున్నాయా? జరగటం అంటే జరుగుతాయి, అది మార్చాలన్న ఫస్ట్ నుంచి ఉంది, జరుగుతూనే ఉంటాయి. మీ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది? చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి కూడా అతను మాత్రమే ఉంది, గొడవలు అయితే అన్ని అయిపోతున్నాయి. నిన్న 2 రోజులు 3 రోజుల క్రితమే చూసినాం, నీళ్ళ కోసం పోతే ఒక మహిళని మరి రేపు ఎలక్షన్స్ లో గట్టిగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు మీరు? యూత్ మొత్తం ఇటు బ్రహ్మారెడ్డికే ఉంది. ఓకే అండి, చూశారు కదండి బ్రహ్మానంద రెడ్డి గారి మీటింగ్ విశేషాలు చూసారా? యువత చాలా ఉత్సాహం ఉంది, రాబోయే ఎలక్షన్స్ కి వాళ్ళు కూడా అంతా బాగా సమాయత్తం అవుతున్నారు. అక్కడికి వెళ్ళి ఓట్లు వేయడానికి, బ్రహ్మానంద గెలిపించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎన్నో మంచి వీడియోలు మీకు చూపిస్తా. ఓకేనా?